అందరికీ శుభోదయం. ఈనాడు పత్రిక నిన్నటి సంచికలో ఒక వార్త వచ్చింది. దోషులెవరో కనిపెట్టలేరా అని వేణుగోపాల్ ఆయన ఒక ఆర్టికల్ రాశారు. నో డౌట్ మనందరికీ తెలుసు, లెట్ 1000 criminals go scot free, but one innocent person should not be punished. 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు అనేటువంటిది మన న్యాయ సూత్రం. అందుకనే కింద కోర్టు జడ్జిమెంట్ మీద మీరు పై కోర్టుకు అప్పీల్ వెళితే కింద కోర్టులో కేసు కొట్టేస్తే పైవారు శిక్ష వేయచ్చును, కింద కేసులో శిక్ష వేస్తే పైవారు కొట్టేయవచ్చును, ఆ పైన సుప్రీంకోర్టు వరకు మనం అంతా వెళ్ళవచ్చును. ఇదంతా తెలిసింది. 1981 కానీ 82 వచ్చినటువంటి బొబ్బిలి పులి సినిమాలో మా కాలంలోనే ఎన్టీ రామారావు గారి ద్వారా దాసనారాయణ గారు ఇస్తారు. జడ్జి గారు ఈ కేసు నాకు శిక్ష వేస్తారు, పై కోర్టులో తీసేయచ్చు, పై కోర్టులో మళ్ళా వేయచ్చు. సెక్షన్లు ఏంటి? ఐపీసీ. అదేమైనా మారతాయా? మరేం మారతాయి అని ప్రశ్న వేస్తాడు. సరే మీరేం చేసినా ఏదో ఒక శిక్ష చెప్పండి సార్ నాకంటాడు లాస్ట్. ఈ మధ్యకాలంలో విజయ్తో కూడా ఒక మాట చెప్పించినట్టు తమిళ యాక్టర్తో. ఎనివే, ఇది ఎప్పుడు నిశ్చయం ఉండేది. న్యాయ విద్యార్థులుగా, న్యాయ అధ్యాపకులుగా, న్యాయవాదులకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే అప్పీల్ అనేది కింద కోర్టు మీద మనం పేటెంట్ పితూరి, కింద కోర్టు వారు మా యొక్క సరిగా పరిగణనలోకి తీసుకోలేదు. రెండవది, ప్రతి మనిషి అన్న తర్వాత ఆయన జడ్జి అయినా ఎవరైనా సరే తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తప్పును కరెక్ట్ చేసే మెకానిజం, కరెక్ట్ చేసే పద్ధతే అప్పీల్. కాబట్టి కింద కోర్టులో కొట్టేసిన కేసు పైన శిక్ష వేయచ్చును, కింద కోర్టులో శిక్ష వేసిన కేసు పై కొట్టేయచ్చును. కానీ సమాజం అలా అనుకోవట్లేదు. సమాజం, పబ్లిక్ ఎలా అనుకుంటుంది అనేటువంటిది 2-3 ఉదాహరణలో చెప్తాను. దీని మీద అందరం ఆలోచించాలి, నాయకులు ఆలోచించాలి, అలాగే న్యాయమూర్తులు కూడా. మనం న్యాయస్థానాన్ని జడ్జిమెంట్ మీద తీర్పుని మనం కామెంట్ చేయవచ్చు, కానీ ఏం జరుగుతుంది అనేటువంటిది పబ్లిక్ పర్స్పెక్టివ్ కూడా మనం తెలుసుకోవాలి. దానికోసమే. సో ఏం పెద్ద కొత్త కేసులేం కాదు. మచిలీపట్నానికి చెందిన యువతి 2013 అనుకుంటా, ఐ థింక్ 2013-17లో జరిగింది. చెందిన యువతి బొంబాయిలో ఉద్యోగం చేస్తూ క్రిస్మస్ సెలవులకి ఊరొచ్చింది. యాక్చువల్గా ఆవిడ 30వ తారీఖున రిజర్వేషన్ ఉంది. కానీ 30 కాకుండా వాళ్ళ డాడీతో పాటు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో పాటు ఉండాలని 1వ తారీఖు వరకు ఉండి 2వ తారీఖు ఎప్పుడో బయలుదేరింది ట్రైన్లో. ఆవిడ ఎప్పుడు వెళ్ళే స్టేషన్ కాకుండా లోకమాన్య తిలక్ టెర్మినస్కి ఆ రైల్లో వెళ్ళటం, అక్కడ నుంచి ఆవిడ తన దారికి వెళ్ళటానికి ఎవరో ట్యాక్సీ కార్ డ్రైవర్ని మాట్లాడుకుంటే వాడు ఆ కారులో ఆ అమ్మాయిని తీసుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయటం. దానిలో అతనికి మరణశిక్ష కూడా పడింది. ఆ కేసు అప్పుడు బాగా పెద్ద సెన్సేషన్ న్యూస్ అయింది, మనందరికీ తెలిసిందే. ఆ ఫాదర్ పాప ఎంత ఇబ్బంది పడ్డాడు. దాని మీద 10 రోజుల వరకే అమ్మాయి డెడ్ బాడీ దొరకలా. ఏ స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ రిలేటివ్స్ కూడా, ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, వాళ్ళు కూడా ఇన్ కేసు ఎవరైనా తీసుకెళ్ళి ఏదన్నా గృహాల్లో అమ్మారు, నాగపడాని ఒక ఏరియా ఉంటుంది ప్రాస్టిట్యూషన్, అక్కడ కూడా వెళ్ళి ఉన్నారని చెక్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఆఫ్టర్ 10 days, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటాను, కొప్పుల రాజు గారిని ఐఏఎస్ ఆఫీసర్ మన నెల్లూరు జిల్లా కలెక్టర్ చేశాడు. ఆయన కూడా ఇంటర్ఫీర్ అయినట్టు గుర్తు. మొత్తానికి 10 days తర్వాత డెడ్ బాడీ బయటపడింది. సబ్జెక్టెడ్ టు DNA టెస్ట్. చాలా భయంకరం, ఎందుకంటే వాడు చంపేసి ఆమె తగలబెట్టేశాడు కూడా. తర్వాత పిల్ల ల్యాప్టాప్లో లెనోవో ల్యాప్టాప్ ఇట్లా చూస్తే ఎవరిని కొత్త వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ ఫోటో పడుద్ది, అది తీసుకెళ్ళి ఎక్కడో నదిలోనో కాలంలోనో పడేశాడు. మొత్తానికి పోలీస్ పీపుల్ దే హ్యావ్ డన్ బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్, దే హ్యావ్ రికవర్డ్ ఆల్ దీస్ థింగ్స్, కనెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ లైఫ్, వాడికి డెత్ సెంటెన్స్ పడింది. కానీ మేము ఈ మధ్యన సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకని? గ్యాప్స్ బోల్డని ఉన్నాయి. ఇది తండ్రి చెప్పిన మాట. ఆ తండ్రి ఇంటర్వ్యూ నిన్న చూశాను.
కింద కోర్టుకు లేని గ్యాప్స్ పైకి కోర్టు ఎట్లా వచ్చినాయి మనకు తెలుసు, కానీ సామాన్య మానవులకు తెలియదు. కింద కోర్టులో శిక్ష, హైకోర్టులో చెప్పిన కన్ఫర్మ్ చేసిన శిక్ష సుప్రీంకోర్టు ఎందుకు తెలిసింది? బెనిఫిట్ ఆఫ్ డౌట్. గ్యాప్స్ ఉంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన నిర్దోషులు శిక్ష పడతానని కొట్టేశారు, బయటకు వచ్చాడు. సన్నప్ప వాడి పేరు చంద్రభాన్ సనప్. ఆమెను హాస్టల్లో దింపుతాన్ని బైకులు ఎక్కించుకొని మార్గమధ్యంలో కర్కశంగా రేపు చేశాను 2015లో. అయితే 2013 2015లో ప్రత్యేక మహిళా కోర్టు మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్టు సాక్ష్యాలు వాదనలు మధ్య పొంతన లేదంటూ నిర్దోషిగా విడుదల చేసింది. మరి అసలు హంతకుడు ఎవరు? అలాగే ఆమె తండ్రి ఆల్రెడీ హీఈస్ 70+ అన్నాడు, ఆర్థిక స్తోమత లేదు. గతంలో కూడా ముంబై పోలీసులు స్టేటే ఎఫ్ఐఆర్ ఇవ్వడం తప్ప ఆయన మిగతా చేసిందే లేదు. యాక్చువల్గా మనందరికీ తెలిసిందే, స్టేట్ విల్ ప్రాసిక్యూట్. పోలీసులు బాగా చేశారన్నాడు ఆయన, కానీ కొట్టివేయటం అనేది పబ్లిక్ వ్యూలో చాలా నెగటివ్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు న్యాయానికి అనవసరం, ఎందుకంటే అక్కడ న్యాయం ఉందా లేదో చూస్తారు, కానీ పబ్లిక్ వ్యూ ఎలా ఉందని మనం కూడా గమనించాలి దానికోసం. రెండోది నిర్భయ కేసు. ఇది మన 2012 డిసెంబర్లో జరిగింది. సరే ఆ టైంకి మేమంతా లా చదవటం మొదలుపెట్టాం కాబట్టి కేసు కాదు ఉంది. దానిలో కూడా సరే ఒకడైతే సూసైడ్ చేసుకున్నాడు, ఒకటేమో జూనాయిలు, మిగతా ఇద్దరిని కూడా మరణశిక్ష వేసినా సరే అది కూడా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి, సో దర్యాప్తు లోపాలు ఉన్నాయి. క్రాస్ ఎగ్జామినేషన్లో సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు, దానిలో దర్యాప్తులో చాలా లోపాలని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆ ఇద్దరిని వదిలేయటం జరిగింది. నిర్భయ కేసు ఎంత సెన్సేషన్ కేసు అని ముగ్గురు అనమాట విడుదల చేసింది. ఇది 3 ఏళ్ళకి దాదాపు 3 years బ్యాక్. ఇంకో కేసు 2012 యూపీలో ఒక చిన్న పిల్లని రేప్ చేసి మర్డర్ చేసిన కేసులో ముద్దాయికి హైకోర్టు వేసిన శిక్షని మరణ శిక్షను కూడా తీసింది. అలాగే ఇక జనమంతా చెప్పుకునేటువంటి ఆయేషా మీరా కేసు, సత్యం బాబు కేసు, వాడు చాలా రోజులు శిక్ష వేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కొట్టేసింది. ఎక్కడ లోపం అనేటువంటిది గమనించండి అని నిన్న పేపర్లో రాశారు. న్యాయ విద్యార్థులుగా మనకు తెలిసే ఉంటుంది, టు ఎర్ ఈజ్ హ్యూమన్ అని దాంట్లో మొదలు పెడతాం. అప్పలెట్ స్టేజ్లో ఎందుకు మనం చేస్తామంటే కింద ఏదన్నా అన్యాయం జరిగితే దాన్ని కరెక్ట్ చేయడానికి. అప్పీల్ యొక్క పర్పస్ అయితే కదా, ఈ కోర్టు కాదు ఆ కోర్టు, ఆ కోర్టు కాకపోతే ఆ కోర్టు అనేటువంటిది మనకు తెలుసు. కానీ సామాన్య మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ కోర్టులో పోతే ఆ కోర్టు, ఆ కోర్టులో పోతే ఇంకో కోర్టులో మనం న్యాయాన్ని కొనుక్కోవచ్చు అన్న భావనలోకి వెళ్ళిపోయారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే భయం అన్నా ఉండాలి, భక్తి అన్న ఉండాలి. చట్టము పట్ల అందరికీ భయం రావాలి. సో పోలీసు వారి దర్యాప్తు ఇక్కడ మెయిన్ చాలా చోట్ల కామెంట్ చేసింది, దర్యాప్తు సరిగా లేదు. కాబట్టి దర్యాప్తు ట్రైనింగ్ కాలేజెస్లో వాళ్ళకి దర్యాప్తు విధానాల గురించి ఓరియంటేషన్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి. మన ఈ మధ్యకాలంలోనే ల్యాప్సెస్ ఇన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టాపిక్ మీద పోలీస్ ట్రైనింగ్ కాదు ఒంగోలులో కూడా చెప్పాను. లోపాలు చూస్తుంటే మేము చేరినప్పుడు ఎలాంటి లోపాలు మళ్ళీ అయ్యే కంటిన్యూ చేస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా సరే వీళ్ళు అదే చేస్తున్నారు. కాబట్టి లోపాలు దిద్దుకొని దర్యాప్తులో పొరపాటు లేకపోతే జడ్జి గారు ఏం చేయలేడుగా. జడ్జి గారు మీకు తెనాలి రామకృష్ణ ఒక సినిమా ఉంది, దాన్ని చూడండి ఒకసారి, పాత సినిమా, కొత్త కుర్రాడేవాడు. దాంట్లో జడ్జి గారు చెప్తాడు ఇన్ఫార్మల్ మీటింగ్లో, మాకు తెలుసా వాడు నేరం చేసినా మాకు ఈజీగా అర్థం అవుద్ది, బట్ వీ వాంట్ ఓన్లీ ఎవిడెన్స్. మీరు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోతే మేమేం చేయగలం. కాబట్టి దర్యాప్తు అధికారులు న్యాయ వ్యవస్థకి సహకరించి దర్యాప్తు కరెక్ట్గా చేయండి. దర్యాప్తు అధికారులు ఏంటి, ఇది ఎట్లా మనకు సాధ్యం, చాలా ఇబ్బందికరమైన స్థితి, ఏ సాక్షులు పూర్తిగా జరిగినట్టు చెప్తారు సార్ అని వీళ్ళు అంటుంటారు. ఎవడో మీడియేటర్ కింద వస్తాడు మనకని అడుగుతూ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ సో మెనీ, బట్ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు ఇన్వెస్టిగేట్ ద కేస్. ఇన్వెస్టిగేషన్లో గుర్తుపెట్టుకోండి, ట్రూత్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటే ఈ ప్రాబ్లం రాదు. ట్రూత్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కనెక్ట్ ది అక్యూజ్డ్ టు ద క్రైమ్. అప్పుడే మీకు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అవుతుంది.
ఏ కోర్టు కాదు, ఏ కోర్టుకి వెళ్ళినా సరే కేసు నిలబడుతుంది. కాబట్టి ఇదంతా దర్యాప్తు అధికారులు, పోలీస్, ప్రాసిక్యూటర్స్ అందరూ కలిసి చేస్తే ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడుతుంది అని అనుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదములు.